तं गणपते नमः। శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ ప్రముఖ స్వరకర్త, గాయకుడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వాతినై మృక్కెదన్. పేరుగాంచిన పాలగుమ్మి పద్మరాజు పాలగుమ్మి విశ్వనాథం గార్ల వంశంలో జన్మించారు. అలనాటి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి శిష్యుడిగా, సినీ నేపథ్య గాయకుడిగా తెలుగు చిత్రసీమలో రాజగోపాల్ పేరు సుపరిచితం. రాజ్ కోటి, ఇళయరాజా, విద్యాసాగర్, శంకర్ గణేష్, జెవి రాఘవులు వంటి సుప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద మేటి గాయనీ గాయకులు సుశీల, చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో, వాణీ జయరాం మొదలగు వారితో పాటు పాడి అందరి మెప్పు పొందారు. శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు అక్కడితో ఆగిపోకుండా కావ్యాల్ని మధురమైన సంగీతంతో ఆడియో ఆల్బమ్స్గా తీసుకొచ్చే ప్రక్రియలో శ్రీకారం చుట్టి సినిమా స్థాయి సంగీతంతో ప్రాచీన సాహిత్యానికి స్వరాల పరిమళాన్నద్దిన ప్రయోగం అందరి అభినందనలు అందుకుంది. సంగీతంలో వారు చేసిన విశిష్ట ప్రయోగాలు ప్రయోజనకరాలు, భక్తిస్ఫోరకాలు, ప్రజాహితకరాలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు, అట్లాగే ప్రఖ్యాత సంగీత దర్శకులైనటువంటి సాలూరి రాజేశ్వరరావు గారి అనుంగు శిష్యులు. వారి మార్గంలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడి మన ప్రేక్షక జనానికి అందించారు. పాలగుమ్మి గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఒక మంచి గాయకుడిగా, ఒక సంగీత దర్శకుడిగా తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి కళాఖండాలను తీసుకొని వాటిని డివిడీలు, ఆడియో రూపంలో, సీడీ రూపంలో అందించి తెలుగు భాషకు మీరు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిదని చెప్పేసి చెప్పుకోవాలి. మీ గురించి తెలుసుకున్న తర్వాత మాకు చాలా సంతోషం వేసింది. ఎట్టి పరిస్థితుల్లో పాలగుమ్మి రాజగోపాల్ గారు అట్లాంటి మహానుభావుల యొక్క బయోపిక్ చేయాలన్నటువంటి సంకల్పం నా మనసులో కలిగింది. దానికి మీరు సహృదయంతో మాకు అంగీకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు పాలగుమ్మి గారు. చాలా సంతోషం అండి. భగవంతుడు నాకు ప్రసాదించిన సంగీత విద్యని, అనుభవాన్ని, రాజేశ్వరరావు గారి శిష్యుడిగా, స్వరకర్తగా ఇందులో అనుభవం సంపాదించి, తర్వాత కొంతమంది విద్యావేత్తలు, గుణజ్ఞులు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, మన సాహిత్యం చాలా గొప్పది, మన కావ్యాల నుంచి ఒక ఘట్టమైనా మీరు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా 2 పాయింట్లు. ఒకటి, మన కావ్యాల్లో ఉండే సాహిత్య నిధి యొక్క గొప్పతనాన్ని నేటి యువతరానికి అందించాలనే తాపత్రయం. రెండోది, తెలుగు భాష మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో, అంటే ఇంగ్లీషే చాలా గొప్పది అని ఎప్పటి నుంచో మనకుంది. మన కావ్యాల్లో మంచి భాష ఉంది, మంచి భావం ఉంది, మంచి భక్తి ఉంది, మంచి సందేశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలియచెప్పాలనే ఉద్దేశము, తాపత్రయంతో ఈ ఆడియో ఆల్బమ్స్ అన్నీ గత 30-35 ఏళ్ళగా చేసుకుంటూ వస్తున్నానండి, భగవంతుడిచ్చిన శక్తితోటి. చాలా సంతోషం. ఒక ఉద్యమంలా మనం చేసి మన భాషని పరిరక్షించుకోవాలని తాపత్రయంతో ఎంతోమంది చేస్తున్నారు. అలాగా అదే తాపత్రయంతో నేను చేసే ఈ ప్రయత్నం కూడా మన తెలుగు భాషకి మళ్ళీ ఒక మంచి బలం చేకూరేటట్టుగా దోహదపడుతుందని
నేను విశ్వసిస్తున్నానండి. తన శిష్యుణ్ణి గాయకుడిగా చెయ్యాలనే ఆలోచనతో రాజేశ్వరరావు గారు 1983వ సంవత్సరంలో సి రికార్డ్స్ ద్వారా తన సంగీత దర్శకత్వంలో రాజగోపాల్, శైలజల చేత భక్తి గీతాలు పాడించి ఈపీ రికార్డుగా రిలీజ్ చేయించారు. దానికి శంకరనారాయణ నిర్మాత. ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు, ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు, విభూతి ఫలదాయకుడై శుభ విభూతి ఫలదాయకుడై ఓంకార ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు రాజేశ్వరరావు గారి వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. 1989లో ప్రముఖ సంగీత దర్శకద్వయం రాజ్ కోటిల ద్వారా సినీ పరిశ్రమకు గాయకుడిగా పరిచయమై సాక్షి చిత్రంలో ఒక హీరో చంద్రమోహన్కి పాడారు. అందమైన పాటలాగా మల్లెపూల బాటలాగా సాగే జీవితం, అందరాని అందలాలు కన్నుగీటి చేసినాయి నీకే స్వాగతం. కష్టజీవులంతా చిరంజీవులే రరే, స్వయం శక్తి ఉంటే జయం నీదిరా. అందమైన పాటలాగా మల్లెపూల బాటలాగా సాగే జీవితం, అందరాని అందలాలు కన్నుగీటి చేసినాయి నీకే స్వాగతం. ఆ తరువాత విష్ణు, ఇన్స్పెక్టర్ ప్రకాష్, అమ్మాయి మొగుడు, అమలాపురం అల్లుడు మొదలగు చిత్రాలకు తన గళాన్నందించి ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. రాగం పాడు రాచిలకే నీవే, నా ఊహల్లో నాకే నిలవాన జల్లే చిలికేవే. రాగం పాడు రాచిలకే నీవే, నా ఊహల్లో నాకే నిలవాన జల్లే చిలికేవే. కలలు పలికెనే నీ కళ్ళే నాకు వేసెనే సంకెళ్ళే, కలలు పలికెనే నీ కళ్ళే నాకు వేసెనే సంకెళ్ళే. చిలకే నేనే నీ ఊహల్లో నా తేనెల వాన జల్లే చిలికేనే, కలలు పలికినే నీ కళ్ళే నాకు వేసినే సంకెళ్ళే, కలలు పలికినే నీ కళ్ళే నాకు వేసినే సంకెళ్ళే. దేవి నా దేవి ఎదదాచిపోయెనమ్మా, చేరి చేజారి గిరిగీసిపోయెనమ్మా, ఎదురీత మదిపోత పరిహాసం తలరాత వేరు చేసి వేడుకమ్మా. దేవి నా దేవి ఎదదాచిపోయెనమ్మా, చేరి చేజారి గిరిగీసిపోయెనమ్మా. నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది జరుగుద్ది అబాయో. ఎంత చీయన్నా పోగన్నా సందిట్లు మోగుద్ది సన్నాయో. నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది జరుగుద్ది అబాయో. ఎంత చిరియన్నా పోవన్నా సందిట్లో మోగుద్ది సన్నాయో. తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని సంపాదించుకోవాలనే తపన ఆయనలో రోజురోజుకీ బలపడసాగింది. ఎంతోమంది సంగీతజ్ఞులు అజంతమైన
మన తెలుగు భాషా సాహిత్యాన్ని తమ స్వర రచనలతో పరిపుష్టంగా పెంచారు. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారులు భక్తి సాహిత్యాన్ని శాస్త్రీయ సంగీతంతో సంగీత రసజ్ఞుల్ని ఉర్రూతలూగించారు. ఆనాటి నుండి ఆ మహావాగ్గేయకారుల కృతులు, కీర్తనలు నేటికీ అజరామరంగా నిలిచాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా లాంటి వారి అద్వితీయమైన ఆధునిక సాహిత్యాన్ని సాలూరు రాజేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, ఎం చిత్తరంజన్ మొదలైన సంగీత విద్వాంసులు లలిత సంగీతంతో వారి గేయాలకు పరిపుష్టత చేకూర్చి తమ వైభవాన్ని చాటారు. తరతరాలుగా ఎంతోమంది మహాకవులు తరగని తెలుగు సాహిత్య నిధిని మనకందించారు. ఆ కావ్యాలు, గ్రంథాలు భాషలోనూ, భావంలోనూ, భక్తిలోనూ, మంచి సందేశంలోనూ ఉన్నతమైనవే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వ్రాయబడ్డాయి. శాస్త్ర సాంకేతిక పరిణామాల దృష్ట్యా అలాంటి మహోన్నతమైన తెలుగు సాహిత్యం నేడు గ్రంథాలయాలకు పరిమితమైంది. అలా గ్రంథాలయాలకే పరిమితమైన తెలుగు సాహిత్య పరిమళాన్ని మన యువతకు, భావితరాల వారికి అందించాలంటే ఆ విలువైన సాహిత్యానికి మధురమైన సంగీత మేళవింపుతోనే అది సాధ్యమవుతుంది. సిరికింజపడు శంఖచక్రయుగమున్ ఛేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై ఆ ప్రయత్నంలో భాగంగానే 1991వ సంవత్సరంలో బమ్మెర పోతనామాత్య విరచిత భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం నుండి కొన్ని ఎంపిక చేసిన పద్యాలు సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో, ప్రముఖ సినీ నటులు కొంగర జగ్గయ్య గారి కథానుక్రమమైన వ్యాఖ్యానంతో, రాజగోపాల్ మధుర కంఠంతో ఆడియోగా వెలువడి అంతర్జాతీయంగా అశేష ప్రజానీకాన్ని అలరించింది. యౌవని చేజనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ రాశి డివోషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి 1991 నుండి నేటి వరకు ఎన్నో కావ్యాలను అందమైన బాణీలతో రసవత్తరంగా రూపొందించారు. వాటిలో పోతన భాగవతం నుండి భక్తిరస ఘట్టాలైన గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం ప్రధానమైనవి.
సజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యై రాజగోపాల్ గారి గురించి దిగ్దర్శకులు శ్రీ కె విశ్వనాథ్ గారి మాటల్లో. నమస్కారం. పాలగుమ్మి రాజగోపాల్ గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నం చాలా చాలా గొప్ప ప్రయత్నం అని నా ఉద్దేశం పర్సనల్గా. ఇది కేవలం ఇలాంటి బయట కోసం మాట్లాడుతున్న మాటలు కావు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పద్యం అంటే చాలా ఇష్టం. ఎందుకనో అది నాకు వంట పట్టకపోయినా ఆ పద్య రచనలో ఉండేటువంటి గాంభీర్యం, దాంట్లో ఉండేటువంటి పరిమళం, దాంట్లో చిన్నప్పటి నుంచి మా మేనమామల ద్వారా వాళ్ళ ద్వారా విని నేను ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు ప్రస్తుతం రాను రాను అది ఎంతో మరుగున పడిపోయి అసలు పద్యం అనేది ఉందని చాలామందికి తెలియక, అసలు పుహాడు ఉన్నా కూడా దాన్ని ఎలా విరిచిపాడాలో, ఎక్కడెక్కడ దాని విభజన ఉందో తెలియక చాలా అజ్ఞాతంలో ఉండిపోయింది. అది కొన్నాళ్ళు పోతే అది అంతగా ఇంకా అసలు దాని గురించి మర్చిపోతామేమో. ఎలాగైతే మనం హరికథలు, బుర్రకథలు ఇలా మర్చిపోతున్నామో పద్యం కూడా అలా మర్చిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ గారు పూనుకుని మంచి మంచి గ్రంథాల్లోంచి మహాత్ములు రాసినటువంటి మహా గొప్ప పద్య కుసుమాలను ఏరుకొని ఆయన దండలాగా దాన్ని ఒక అమర్చి ఆ నటరాజస్వామికి వేయటానికి చేస్తున్న ప్రయత్నం చాలా ప్రశంసనీయం, చాలా గొప్పది. దాని వెనకాతలో ఉన్న కష్టం మనం ఊర్లో చూసి బాగుంది బాగుంది అనటమే తప్ప ఆయన ఎంత కష్టపడి ఉంటారో, దీనికి ఎంత శ్రమపడాలో, దీన్ని ప్రజలకు తీసుకురావాలంటే ఎంత శ్రమపడాలో అవన్నీ కనుక ఆలోచిస్తే ఏదో ఒక్క ప్రయత్నం చేసి మానుకోవటమే జరుగుతుంది సాధారణంగా చాలామంది విషయంలో. అలాంటిది కాకుండా ఈ రోజున భాగవతం, మిగతా గ్రంథాలన్నిటిలోంచి కూడా కొన్ని కొన్ని అంశాలు మంచి ఇంపార్టెంట్ ఘట్టాలు. చిన్నప్పుడు పెళ్లి కాకపోతే పిల్లలకి రుక్మిణీ కళ్యాణం చదివించమనేవారు. అట్లా కొన్ని కొన్ని మంచివన్నీ తీసుకుని గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం ఇలాంటివన్నీ తీసుకుని కొన్ని ఆల్రెడీ ప్రచురించడం జరిగింది సీడీల రూపంలో. అది గొప్ప విషయం. ఎందుకంటే అది మనం ఒకసారి విని దాన్ని ఆన్లైన్ అట్టగైతే చాలామంది సంగీతమే నేర్చుకుంటున్నారో, అది విని దాంట్లో ఉన్నటువంటిది ఆస్వాదించడానికి అనుకూలంగా అనువుగా వారు తయారు చేశారు. 17వ శతాబ్దంలో పంచరత్న కవి అనంత నారాయణచే సరళమైన సంస్కృతంలో రచింపబడిన గీతశంకరం పేరుతో ఉన్న శివాష్టపదులను ప్రముఖ సంగీతద్వయం రాజ్ కోటిలలో ఒకరైన రాజ్తో కలిసి సాహిత్యానికి అనుగుణమైన శాస్త్రీయ రాగాలతో సంగీతాన్నందించారు. ప్రముఖ చలనచిత్ర నటులు తనికేళ్ల భరణి వ్యాఖ్యానంతో 2000 సంవత్సరంలో వెలువడిన ఆ మ్యూజికల్ ఆడియో ఆల్బమ్ ఒక అపురూపమైన నృత్య రూపకంగా భాసిల్లింది. రాజగోపాల్, వాణి జయరాం, సుహాసిని ఆనంద్ గాత్రాల్లో ప్రాణం పోసుకున్న ఆ శివాష్టపదులు రసజ్ఞులను అలరించాయి. అవిహిత దోహల మృదుల మనోహర సురభిల వకులత మాలే ద్విజకుల కల కల మిలిత సుకారవ పూరిత బహువిధ సాలే స్మరమవలోకయ
సమయోయంతే స్మరమవలోకయ సమయోయంతే సహచర ధర్మ బహవో విపినే తేన వినా నలభంతే సహచర ధర్మా బహవో విపినే తేన వినా నలభంతే. ఇవన్నీ ఒకెత్తైతే 2016లో మరొక మెట్టు అధిరోహించి పంచకావ్యాలలో తలమానికమైన అల్లసాని పెద్దన విరచిత మనుచరిత్రము నుండి ఎంపిక చేసిన 70 పద్యాలకు రాజగోపాల్ చేసిన స్వరార్చన మరో విశిష్ట సాహితీ సేవ. ప్రముఖ కవి ఓలేటి పార్వతీశం గారి వ్యాఖ్యాన రచనతో, సినీ ప్రముఖులు ఘంటసాల రత్నకుమార్ గారి వ్యాఖ్యానంతో, రాజగోపాల్ స్వీయ సంగీత దర్శకత్వంలో తనతో పాటు ఇతర గాయనీ గాయకులతో పాడించి వెలువరించిన ఆ ఆల్బంకి సాహిత్య సంగీతలోకం భళిభళి అంటూ చప్పట్లు చరిచింది. ఎక్కడి యూరు కాల్నిలువకి ఇంటికి పోయదనంచు పల్కెది ఒక్కట. ఈ పద్యానికి చేసిన స్వరకల్పన మీరు విని తీరాలండి. రాజగోపాల్ గారు అద్భుతమైన స్వరకల్పన చేశారు. అసలు నిజంగా వరూజుని అలా మాట్లాడుతుంటే ఏమీ కాదు, మనం ఆ వెనకాల ఉండి ఆ దృశ్యం చూసినా బాగుండేది అనుకున్నాను నేను. అంత మధురమైన సంగీతం పెట్టారు. ఆ విష్కంభ ప్రవేశాలు సహా అన్ని తెలివితేటలతో సీడీని రచించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. స్వర సౌందర్యం కనపడింది నాకు సీడీలో. మొత్తం స్వర సౌందర్యం, అసలు గమకాల్లో స్వరాల కల్పనలో ఇంత అందం ఉంటుందా? పైగా మనుచరిత్రలో విభిన్నమైన ఛందస్సులు కొనున్న విశేష ఛందస్సులు, ఆ విశేషమైన ఛందస్సుల్ని పాటగా పాడారండి, పద్యం పాడుతున్నట్టు కాకుండా. మీరు పాడుతుంటే పద్యమో పాట తెలిసిపోతుంది. కానీ మాకు కూడా ఇది పద్యమా పాట అని నేను పేజీలు తిరగేశా. ఇది పద్యమా పాట, అచ్చం దానికి పాట మ్యూజిక్, పద్యం మ్యూజిక్ కాదు ఇది. కానీ ఉన్నది పద్యం, అది విశేషమైన ఛందస్సు. జీవితం అంతా ఒక విషవృక్షం అయ్యా, కానీ దీనికి 2 పళ్ళు ఇచ్చాడు భగవంతుడు. 2 పళ్ళు అమృతప్రాయమైన ఫలాలు పుట్టాయి. ఆ 2 ఫలాల్లో ఒకటి కావ్యం చదవడం, రెండవది ఒక మంచి వ్యక్తితో సాంగత్యం, స్నేహం చెయ్యడం, సజ్జన సాంగత్యం. ఈ 2 మంచి ఫలాలు అన్నాడు. అటువంటి మంచి కావ్య సాంగత్యం, సజ్జన సాంగత్యం 2 కలిసి వచ్చే విధంగా వారు మన చరిత్రని ఆలాపన చేశారు. సహగాయకులతో కలిసి ఎంతో సహకారం చేశారు రత్నకుమార్ గారు, పార్వతీశం గారు, అందరూ. ఇంకా దీని వెనకాల ఎంతమంది ఈ ఉద్యమకారులు ఉన్నారో అందరికీ నేను చేయెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎక్కడియోరు కాల్నిలువక ఇంటికి పోయదనంచు పల్కెదీవు అక్కట మీ కుటీర నిలయంబులకున్ సరిరాకపోయనే ఇక్కడి రత్న కందరములు ఇక్కడి నందన చందనోత్కరంబు ఇక్కడి గాంగ సైకతములు ఇక్కడి లవలీని కుంజమా. ఇప్పుడు చేస్తున్న కొత్త ప్రయత్నం ఈ మనుచరిత్రం అనేది కూడా చాలా కష్టమైంది, క్లిష్టమైంది. ఇలాంటిది కూడా, ఈ ప్రయత్నం కూడా విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటూ, వయస్సులో పెద్దవాడిని కాబట్టి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సెలవు. కావ్యాల్ని మధురమైన సంగీతంతో ఆడియో ఆల్బమ్స్గా తీసుకొచ్చే ప్రక్రియలో శ్రీకారం చుట్టి విజయం సాధించిన ఘనత రాజగోపాల్ గారిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ రాజగోపాల్ గారి ఇంటర్వ్యూస్ని ప్రసారం చేశాయి. పరాశర సంహిత ఆధారంగా వెలువడిన శ్రీ హనుమ విజయం భక్తి గీతాల ఆడియో మరో అనర్ఘరత్నం. ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత, ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత, వేద వేదాంగ పరిభూషిత, శ్రీరామ పాదాబ్జ సేవాంకిత, సూర్యప్రభాభాసిత, దయనురా పవనజా హనుమనీ చరణ సేవనిడవో. హనుమ శ్రీ హనుమ శ్రీ
హనుమక్లీ ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత. రామోజీ ఫిల్మ్ సిటీ నుండి వెలువడుతూ అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగు వెలుగు మాసపత్రికలో సెప్టెంబర్ 2017న ఈయన గురించి వ్రాసిన వ్యాసం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పోలవరం ప్రాజెక్టు ఆధారంగా సంగీత రూపకంలా ఆడియో ఆల్బం చేసే బాధ్యత మరియు శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన ప్రబంధ కావ్యం ఆముక్తమాల్యదను మధుర సంగీత ఆడియో ఆల్బంగా చేసే బాధ్యత రాజగోపాల్ గారికి అప్పగించారంటే వీరి సామర్థ్యం ఏమిటో మనం ఊహించుకోవచ్చు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. జయ జయ దానవ కారణ కారణ శార్ఞర గాంధగదాసిధర జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహాప్రసరా జయ జయ తామర సోదర సోదర చారు పదోచిత గాంగజరా జయ జయ కేశవ కేశిని శూదన శౌరి శరజ్జల జాక్షహరి. ఇది మరో సంగీత యజ్ఞం. దానికి వారి కృషి పట్టుదలలే శృతిలయలు. సహ్యాద్రిలో పుట్టి పాయలై పరువెత్తిన పరువాల రాణి కృష్ణవేణిని, రాజసమ్మున ప్రవహించే రామగోదావరిని మాలగా అల్లే సుందర సమయం. సహ్యాద్రిలో పుట్టి సారంగి రవముతో తెలంగాణ సీమల తిరిగి తిరిగి శ్రీశైల స్వామికి శిరసాల మొక్కుచు నాగాచు గురుబోధ నాద మహిమా దుర్గమ్మ పదములే స్వర్గమను కొనుచు విజయవాటికలోన విమలమయ్యి పాయలై పరుగెత్తే పరువాల రాణి కరుణాంతరంగిణి కృష్ణవేణి. నాసికాగ్రమందు నాదమై జన్మించి గోముఖ ద్వారాన సామమగుచు దండకారణ్యాన తపసిలా వర్తించి కచ్చపి స్వరముతో గళము కలిపి రామ పాదము మ్రొక్కి రాగాల రవళితో పాపి కొండల మధ్య పాపిటై రాజసమ్ముల వచ్చి రామ గోదావరి తేజము హెచ్చించు తెలుగుల సిరి తెలుగుల సిరి తెలుగుల సిరి. ఇంకొక విశేషం ఏమిటంటే రాజగోపాల్ గారి కుమార్తె శ్రీమతి సుహాసిని ఆనంద్ వ్యాఖ్యాత, గాయని. ప్రముఖ సంగీత దర్శకులు
సాలూరు రాజేశ్వరరావు గారి మ్యూజిక్ కంపోజిషన్స్ మీద పరిశోధన చేసి త్వరలో PhD అవార్డు అందుకోబోతోన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెను కూడా ఎంతో ప్రోత్సహించి తను చేసిన ఆల్బమ్స్లో గాయనిగా అవకాశం కల్పించారు. అంతేకాకుండా బాగా పాడగలిగిన కొత్త గాయనీ గాయకుల్ని కూడా ప్రోత్సహించి తమ ఆల్బమ్స్లో అవకాశమిచ్చారు. తన సంగీతాభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచిన తన సహధర్మచారిణి శ్రీమతి సీతామహాలక్ష్మి సహకారం ఎంతో ఉంది అని అంటూ వీరి కుమారులైన శ్రీనగేష్, కళ్యాణ్ రామ్ మరియు బంధుమిత్రుల సహకారం కూడా ఉంది అని అంటారు రాజగోపాల్. పంచమహాకావ్యాలలో ముఖ్యమైన మనుచరిత్రము, ఆముక్తమాల్యదను ఇప్పటికే స్వరనీరాజనాలుగా మనకందించారు. అంతేకాదు 2007లో జెమినీ టీవీలో సంవత్సరం పాటు టెలికాస్ట్ అయిన శ్రీ సరస్వతీ వైభవం మెగా టీవీ సీరియల్కి సంగీతాన్నందించారు. ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో ఐంకార బీజాక్షరి అనే టైటిల్ సాంగ్ అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఐంకార బీజాక్షరీ శ్రీవాణి సంగీత సాహిత్య రసరూపిణి. ఐంకార బీజాక్షరీ శ్రీవాణి సంగీత సాహిత్య రసరూపిణి. జ్ఞానప్రదాయిని నాదస్వరూపిణి సర్వకళా ప్రాభవం శ్రీ సరస్వతీ వైభవం. శ్రీ సరస్వతీ వైభవం. అలాగే టెలిఫిలిమ్స్కి, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కి సంగీతాన్నందించారు రాజగోపాల్. శ్రవణానందకరమైన ఈ ఆల్బమ్స్ అన్నీ కూడా గొప్ప సంగీత సాహిత్య కళాఖండాలు. ప్రతి తెలుగువారు భద్రంగా పదిలపరుచుకునే భాండాగారాలు. ఇవాళ మారుతున్నటువంటి ఈ సన్నివేశంలో, ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్నటువంటి సన్నివేశంలో ఈ విధంగా మన మనుచరిత్రం, మన రుక్మిణీ కళ్యాణం, మన గజేంద్ర మోక్షం, మన ప్రహ్లాద చరిత్ర లాంటి ఈ సన్నివేశాలని ఇలా సీడీలుగా రూపొందించి మన పిల్లలకి అందుబాటులో ఉంచితే ఆ కారులో పెట్టుకునో లేదా చెవిలో పెట్టుకునో వాళ్ళు వినేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగు భాషా సాహిత్యాలను మన భావితరాలకు అందించేటువంటి ఇంత అద్భుతమైనటువంటి పవిత్రమైన కార్యక్రమం చేపట్టినందుకు రాజగోపాల్ వారికి, వారి బృందం మొత్తానికి కూడా నేను శిరస్సు వంచి పాదాబంధం చేస్తానని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. భారతీయ పాశ్చాత్య సంగీతాల్ని మేళవించి 2015లో రాజగోపాల్ సింఫనీ స్టైల్ వాద్య బృందను రూపొందించారు. ఇదొక విశిష్టమైన ప్రయోగంగా హాలీవుడ్ స్థాయిలో ప్రశంసలనందుకుంది. 28/10/2016 ఒక ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన సభలో అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు, ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు శ్రీ కోటి మాట్లాడుతూ, మా నాన్నగారి శిష్యులు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు ఈ సభలో ఉన్నారు. మా నాన్నగారి కంపోజింగ్ ఎంత గొప్పగా ఉంటుందో రాజగోపాల్ గారి కంపోజింగ్ కూడా అంత గొప్పగా ఉంటుంది అన్న మాటలు రాజగోపాల్ గారి ప్రతిభా పాటవాలకు నిదర్శనాలు. సాలూరు రాజేశ్వర గారి మ్యూజిక్ని నేను చేయలేకపోయాను. ఆ టైం నాకు అప్పుడున్న ఆ ట్రెండ్ నాకు దొరకలేదు. ఆ అదృష్టం మా అన్నయ్య సాలూరు వాసురావుకి దక్కింది. అది నాకు చాలా ఆనందిస్తుంటాను. మా అన్నయ్య నాన్నగారి స్టైల్లో ఎంతో చక్కగా చేస్తుంటారు. ఈరోజు నాన్నగారి శిష్యులు మా పాలగుమ్మి రాజగోపాల్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎటువంటి కంపోజ్ అంటే నాన్నగారు కంపోజిషన్ ఎలా ఉంటుందో అంత ఆయన గొప్పగా ఉంటుంది. 2003లో తానా వారి ఆహ్వానంతో అమెరికా సభల్లో పాల్గొన్నారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో 2005 ఫిబ్రవరి 7వ తేదీన ప్రచురితమైన కావ్యగాయకుడు పాలగుమ్మి అన్న వ్యాసం ఎందరో అభిమానుల్ని ఆకర్షించింది. 2010వ సంవత్సరంలో ప్రముఖ సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ వారు రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డునిచ్చి సత్కరించారు. విశిష్ట సేవా పురస్కార్, సాంస్కృతి పురస్కార్, భాగవత శేఖర లాంటి ఎన్నో పురస్కారాలు
వీరికి లభించాయి. 2012వ సంవత్సరంలో తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాజగోపాల్ గారిని ఘనంగా సన్మానించారు. 2017వ సంవత్సరంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థలు యువకళావాహిని నుండి వివేకానంద సేవామూర్తి పురస్కారం, కిన్నెరా ఆర్ట్స్ సంస్థ నుండి హేమలంబి ఉగాది పురస్కారం లభించాయి. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్నిచ్చి సత్కరించింది. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల పేరిట జరిపిన తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాజగోపాల్ సంగీత దర్శకత్వం వహించిన ఆముక్తమాల్యద సీడీలను ఆవిష్కరించి ఆయనను సత్కరించింది. ఇలా ఎన్నెన్నో పురస్కారాలు, ప్రశంసలు ఆయనకు లభించాయి. ఇప్పటికీ ఏ సంగీతజ్ఞుడు స్పృశించని కావ్యాలలోని పద్యాలు పాటలుగా స్వరపరచడం, వినూత్న పద్ధతుల్లో ప్రయోగించడం శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ ప్రత్యేకత. వాటిని శ్రవణానందకరమైన శబ్దచిత్రాలుగా మలచడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపబడిన మన తెలుగు భాష పరిరక్షణకు రాజగోపాల్ చేసిన ఆడియో ఆల్బమ్స్ ఎంతగానో దోహదపడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందరో మహనీయులు పాలగుమ్మి రాజగోపాల్ గారి కృషిని అభినందించారు. ఈ మనుచరిత్ర కావ్యగానం విన్న తర్వాత ఇది అత్యద్భుతము, ఒక అనిర్వచనమైన అనుభూతి కలిగించడం కాకుండా వ్యక్తిగతంగా యువతరానికి మన కావ్యాలని పరిచయం చేయడానికి ఇంతకంటే మరో మార్గం లేదని చెప్పి నాకు అనిపించింది. ఆ పద్యం ఇక చెప్పనే అక్కర్లేదు. పాలగుమ్మి రాజగోపాల్ గారు ఏ విధంగా ఎంత శ్రావ్యంగా, ఎంత వీణులు విందుగా, ఎంత ఆహ్లాదకరంగా వారు ఆ పద్యాన్ని ఆలపించి మనల్ని మైమరిపించారు. ఇదే విధంగా మిగతా కావ్యాలు కూడా రావాలి వారి ద్వారా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏదైనా సహకారం కావాలన్నా కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే భావితరాలకి మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కానీ ఎవరైనా పెట్టుకుని వింటే ఇక ముందు సినిమా పాటలు ఎవరు వినరు, కారులో ఇవే వింటూ వెళ్తారు. అంత చాలా చక్కగా తయారు చేశారు. అదే చాలా అత్యద్భుతం. ఎందుకంటే వారి సినీ రంగంలో ప్రవేశం ఉండటంతో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా వినియోగించి ఏ విధంగా శ్రోతని మైమర్పించవచ్చు, శ్రోతని ఆ కావ్యంలోకి ఏ విధంగా ప్రవేశింపచేయచ్చు అన్నది వారి కావ్యగానం ద్వారా మనందరికి కూడా అర్థమైంది. అలాంటి తెలుగు పద్యానికి మళ్ళా ఇవాళ స్వరాభిషేకం వారు చేయటం, స్వరాభిషేకం ద్వారా స్వర్ణాభిషేకం చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎవరైనా కూడా ఒక రంగంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక ముద్ర వేయాలి. కొంతమంది లలిత గీతాల పాడి పాలగుమ్మి విశ్వనాథం గారు అలాంటి వాళ్ళు పేరు పొందారు. కథారంగంలో పాలగుమ్మి పద్మరాజు గారు పేరు పొందారు. కానీ కావ్యగానం ద్వారా ఒక కొత్త దానికి ఆరంభం చేసిన వారు మాత్రం పాలగుమ్మి రాజగోపాల్ గారు. ఆ విధంగా చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చాలా సంక్లిష్టమైన విషయం. ఒక గొప్ప సాహసాన్ని పాలగుమ్మి రాజగోపాల్ నిర్వహిస్తున్నారు. వారికి మాత్రం మనం అందరం కరతాళ ధ్వనులతో అభినందించవలసినటువంటి అంశం. తెలుగన్నా, తెలుగు భాషన్న, తెలుగు సారస్వతం అన్న సంపూర్ణంగా క్లుప్తంగానైనా ఉంటుందనుకుంటే అది పూర్తిగా లుప్తమయ్యే స్థితికి వచ్చింది. అటువంటి స్థితిలో ఇవాళ మారిపోతున్నటువంటి అధునాతన సాంకేతిక ప్రపంచంలోకి సాహిత్యాన్ని కూడా మనం పల్లకీ మీద మోసుకెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బహుశా రాజగోపాల్ గారికి రావడం మనందరం వారికి రుణపడి ఉన్నామని నేను భావిస్తున్నాను. చిన్న విషయం కాదు వారు చేసేటువంటి కార్యక్రమం. ఒక ప్రబంధాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఇది ప్రప్రథమ ప్రయత్నం. ఒక ప్రబంధం సంపూర్ణంగా శ్రవ్య సంపుటిగా ఊపిరి పోసుకున్న తొలి సన్నివేశం రాజగోపాల్ గారి సొంతం. వరూధిని ప్రవరాఖ్యం అనేటువంటి ఒక శృంగారప్రదమైనటువంటి కథను తీసుకుని మన్వంతరాలు గడుస్తాయి, మనకి మన్వంతరాలు లెక్క పెడతాం. అలాంటి మనువుల్లో సార్వోచిష మనువు యొక్క సంపూర్ణ కథను ఒక ప్రబంధంగా అందించినటువంటి మహాకవి. అయితే పూర్వరంగంలోనే భాగవతంలో ఉన్నటువంటి ఒక రుక్మిణీ కళ్యాణం కానివ్వండి, వామన చరిత్రం కానివ్వండి, ప్రధానమైనటువంటి ఘట్టాలను అందించినటువంటి
ఒక అనుభవంతో ఈవేళ ఈ మనుచరిత్రాన్ని తీసుకుని వచ్చారు. సంగీతం భారతదేశంలో ఉండేటువంటి ఒక జీవాత్మ, మనందరికీ తెలుసు, మన సంస్కృతిలో ఉన్నటువంటి మూలకందమైనటువంటి ఆత్మ. ప్రతి శాస్త్రంలోనూ ఒక లక్ష్యం, ఒక లక్షణం ఉన్నట్టే సంగీతంలో కూడా లక్షణం, లక్ష్యాలు ఉంటాయి. సంగీతజ్ఞులు చాలామందికి రాగ లక్షణాలు తెలుస్తాయి, కానీ ఆ సంగీతానికి ఉండే లక్ష్య జ్ఞానం తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ఒక బాలాంతరపు రజనీకాంతరావు, ఒక సాలూరి రాజేశ్వరరావు, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు, అటువంటి వారి కోవలో చిటికన వేలు పట్టుకు నడిచిన పాలగుమ్మి రాజగోపాల్. రాజగోపాల్ గారు 46 సంవత్సరాల నుంచి మిత్రులు. మా ఇద్దరిది కూడా సంగీత మిత్రత్వం. ఆయన తపన 1970లోనే నేను చూసేవాడిని. ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఏమిటంటే రొటీన్గా పాడేటటువంటి ఘంటసాల గారి పాటలు పాడడం ఇవన్నీ కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి తపన ఆయన అప్పుడే ఉండేది ఆయనకి. ఒక్కరే శోధన, పరిశోధన అన్నీ ఆయనే. ఫైనల్గా ఆ ప్రోడక్ట్ వచ్చేంత వరకు ఆయన ఒక్కరే ఇన్వాల్వ్ అవుతారు. ఆ ప్రోడక్ట్ని అంత అందంగా తీసుకొస్తారు. సంగీతం గురించి మాట్లాడడం అంటే అది ఒక శాస్త్రీయ విషయం, టెక్నికల్ సబ్జెక్ట్ అంటే దాంట్లో అసలు ఈ స్వరాలేమిటి, ఈ రాగాలేమిటి, వీటిని ఈ ఉపయోగించేటటువంటి పద్ధతి ఏమిటి, ఇదంతా కూడా వాస్తవానికి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రాజగోపాల్ గారి దగ్గరికి వస్తే ఆయనకి జన్మతః సిద్ధించినటువంటి వరాలు, ఒకటి మంచి గాత్రం, రెండోది స్వరకల్పన చేసేటటువంటి శక్తి, అంటే క్రియేటివిటీ. ఆయనకి అవి రెండు కూడా జన్మతః వచ్చేటప్పుడు మనం అలవర్చుకునేవి కొన్ని. సాధన ద్వారా సంగీతాన్ని పెంచుకోవచ్చు, కానీ అసలు ఆ గాత్రం, ఆ క్రియేటివిటీ, ఆ రెండు కూడా మనకి, ఆ సృజనాత్మకత అనే రెండు కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అలవర్చుకునేవి కాదు. ఆ రెండు జన్మతః ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు. ఆయన మొత్తం తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ మాలాంటి వాళ్ళు గబాల్ని అటెంప్ట్ చేయలేనటువంటివి. అంటే ఏమిటంటే గజేంద్ర మోక్షం పోతన గారిది, రుక్మిణీ కళ్యాణం, ఇంకోటి వీటన్నిటికంటే మించి గీత శంకరం అని ఒకటి చేశారండి. చాలా బాగా చేశారు ఆయన. అసలు మొట్టమొదట నేను అది విన్న తర్వాతే ఆయన అంటే నాకు చాలా హైయెస్ట్ ఒపీనియన్ ఏర్పడింది. రాజగోపాల్ గారు, ఓహో ఈయనలో ఇంత దాగి ఉంది, బయటికి మనిషి కనిపించరు, సో గుప్తంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆయన అనేటటువంటి గీత శంకరం విన్న తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయినా. చాలా బాగా చేశారు. అవి ఆయన తీసుకునేటటువంటి సబ్జెక్ట్స్. ఇప్పుడు ఒక రాగం క్షుణ్ణంగా తెలియటమే చాలా కష్టం. ఆయన 60-70 రాగాలు వాడారు. 60-70 రాగాలు వాడి పైపెచ్చు నాతో అన్నారు, హిందుస్థానీ రాగాలు కూడా నేను తీసుకున్నానండి, వాటన్నిటినీ కూడా 4-5 వేలు పెట్టి అన్నీ ఆ క్యాసెట్లు అవన్నీ సీడీలన్నీ కొనుక్కొచ్చి నేను బాగా విన్నాను, విస్తృతంగా విని ఆ రాగాల్ని ఎట్లా ఉపయోగించాలి అనేటటువంటి ప్రయత్నం నేను చాలా చేశానంటే ఎంత కృషి చేసి ఉంటే ఇలా మంచి సబ్జెక్ట్ బయటకు వస్తుంది. శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు మనుచరిత్ర కోసం అల్లసాని పెద్దనవారిని ఆపోసం చేసి వారి పద్యాలన్నిటికీ రాగయుక్తంగానే కాకుండా లయబద్ధంగా కూడా సశాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని సినిమా పద్ధతిలో పాటల్లాగా వారు స్వరపరిచి అజరామరమైనటువంటి ఒక సంగీతంగా దాన్ని రూపొందించారు. రాజగోపాల్ గారి దగ్గర ఒక విలక్షణమైనటువంటి సంగీత పరిజ్ఞానం ఉంది. అదేమిటంటే శాస్త్రీయమైనటువంటి ఆనాటి గొప్ప గొప్ప రచనలను ఆయన తీసుకొని భక్త ప్రహ్లాద, పోతన గారి ఇవే అనేక రకమైనటువంటి ఘట్టాలకు సంబంధించిన పాటలను ముందే ఆయన స్వరపరిచి వాటిని తాళానికి కూడా అనుకరణగా చేసి ఆయన గొప్ప సంగీతవేత్త అనిపించుకున్నారు. వస్తుత మంచి గాయకుడు కావడంతో ఆయన ఇళయరాజా గారు, విద్యాసాగర్ గారి యొక్క సంగీతానికి సంబంధించినటువంటి పాటలు పాడి ఉన్నారు. కాబట్టి ఆయన రాజేశ్వరరావు గారిని కూడా మంత్రముగ్ధులు చేసి వారి దగ్గర అసిస్టెంట్గా చేరారంటే అతిశయోక్తి తెలియదు. అసలు శ్రీ రాజేశ్వరరావు గారికి, రాజగోపాల్ గారికి సంగీతంలో ఒక పోలిక ఉంది. ఏమిటంటే
ఆయన దేశ విదేశీయమైనటువంటి అనేక సంగీతాలను ఆపోసన పట్టి వాటిని మన తెలుగులో చలనచిత్రాలకు సంబంధించినట్టుగా ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించి మరీ మనకు ప్రసాదించారు. అదే వరవడిని పుణికిపుచ్చుకున్నటువంటి శ్రీ రాజగోపాల్ గారు కూడా తమ సంగీతంలో హిందుస్థానీ ప్రాధాన్యత ఎక్కువగా చేసుకుంటూ తెలుగులో అతి మధురంగా అందరికీ దగ్గరగా ఉండేటువంటి శైలిలో చక్కటి బాణీలను సమకూర్చి వారి పౌరాణికానికి సంబంధించిన భాగవతానికి కూడా అంత తేలిగ్గా జనబాహుల్యంలోకి తీసుకువెళ్ళగలిగారు. ఆ పోతన గారి పద్యాలన్నింటినీ చేసినటువంటి పరిజ్ఞానాన్ని తనదగా చేసుకొని ఇప్పుడు 100 రాగాలలో, అసలు 100 రాగాలు ఏమిటండి, 100 రాగాలు ఎంతమందికి తెలుస్తాయి? అలాంటి 100 రాగాల్లో కూడా ఆయన తనదైన శైలిలో పద్యాలను స్వరపరిచి దానికి కోరస్ కూడా పెట్టారండి. ఇది మరీ విచిత్రం. పద్యాలకు పాటల వరవల్లో తీసుకెళ్ళడం ఒక ప్రక్రియ అయితే దానికి కోరస్ను కూడా సమన్వయపరచడం అనేటువంటిది నేను ఎక్కడా వినలేదు, చాలామందికి తెలిసి ఉండదు కూడా. ఇది ఒక వినూత్నమైన విలక్షణమైన సంగీతం అని మనం ఘంటాపదంగా చెప్పగలం. ఒకసారి ఎప్పుడో ఏదో సందర్భంగా మీరు నాతో ఒక మాట అన్నారు, ఈ సంగీతం మీద అసలు మొదటి నుంచి వచ్చిన ప్రక్రియ అన్నింటినీ కూడా నేటి తరానికి అందించడానికి ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి మీ మనసులో ఏదో ఒక సంకల్పం ఉందని నాతో ఒక మాట అన్నారు. మీరు గుర్తుందా? 6 నెలల క్రితం. ఏమిటది? ఈ సంగీతం ఆవిర్భావం, అది దాని డెవలప్మెంట్, పరిణామక్రమం, దాని మీద కనుక ఒక మంచి నాకు ఎప్పటికో ఉంది, అందరూ దానికి తగిన సహకారం లభిస్తే అది ఒక నాలెడ్జ్గా ఒక లైబ్రరీలో పెట్టుకునేటట్టుగా ఒక మనం కనుక చేయగలిగితే అందులో సినీ సంగీతం వస్తుంది, మా క్లాసికల్ సంగీతం వస్తుంది, జానపద సంగీతం వస్తుంది, అన్నీ మొత్తం ఆల్ వెస్టర్న్ అన్నీ వస్తాయి. సో అందులో ఉండే స్టాల్ వర్డ్స్ వస్తారు మొత్తం. అసలు ఆ సంగీతంలో ఉండే భూమి మీద ప్రపంచంలో ఈ సంగీత పరిణామక్రమం ఎలా ఉంది అన్నది కనుక దానికి తగ్గ సోర్సెస్, దానికి తగ్గ మనుషులు, దానికి తగ్గ వాళ్ళు ఎవరిని సహకారం లభిస్తే చెయ్యాలనే కోరిక ఉందండి. అది చేస్తే ఒక తరతరాలకి ఉండిపోతుంది. అది ఉద్దేశం చాలా గొప్పది. మరి దీనికి ప్రణాళికను మీరు ఏమైనా తయారు చేశారా? ఒక స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా పెద్ద వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి వాళ్ళ సమన్వయంతో అది చేసుకుంటూ కాదు రాజగోపాల్, నేను ఎందుకంటున్నానంటే ఇప్పటి తరం వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమకాలీనులు ఎవరైతే ఉన్నారో సంగీత సాహిత్యంలో పండినటువంటి తలకాయలు, ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు రామాయణ మహాభారతాల గురించి అథెంటిక్గా సంస్కృత గ్రంథాల ద్వారా వాటిని చెప్పగలగాలంటే తగిన పిల్లలు శ్రీరామచంద్రుడు గారు లాంటివి ఉండబట్టి మనం ఏదైనా తప్పులు చేస్తే దిద్దడానికి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమకాలీనులు కనుక వెళ్ళిపోతే రేపటి తరానికి అందించడానికి కావలసిన మనుషులు మిగలరు కదండి. అది నా ఆవేదన. ఆ రకమైన భావన ఉన్న వాళ్ళందరూ, తప్పని వాళ్ళందరూ ఒక చోటకి వనకూడితే అవుతుంది ఒకటి. రెండేది, ఇవాళ మనం చూస్తున్నాం పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన సనాతన ధర్మం పట్ల, మన సంగీత సాహిత్యాల పట్ల చాలా అనురక్తిని చూపిస్తూ గ్రంథాలు కూడా వాళ్ళు ప్రింట్ చేయడం మనం చూస్తున్నాం. తప్పకుండా అటువంటి రోజు మనకి వస్తుందనే నమ్మకం నాకుంది. తెలుగు కావ్యాలకు స్వరాభిషేకం చేస్తున్న పాలగుమ్మి రాజగోపాల్ అభినందనీయులు. శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారి బయోపిక్ నిర్మించి సమర్పించినవారు సీనియర్ మీడియా ప్రొఫెషనల్ ఆర్. కమలాసన్. పాలగుమ్మి వంశస్థుల్లో మరో తేజోకిరణం పాలగుమ్మి రాజగోపాల్ గారు. వారు చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా అందించాలనేటువంటి ఒక తపన వారి అణువున కనిపిస్తూ ఉంటుంది. వారి మాటలో ఆ తపన కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాషలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైన విషయాన్ని కూడా పాలగుమ్మి గారు ఒక సీడీలు కానీ, ఒక ఆడియో రూపంలో, ఒక వీడియో రూపంలో చేయించి వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు వాళ్ళకైనా సరే, తెలుగు వాళ్ళే కాదు ఏ భాష వాళ్ళైనా ఆ యొక్క పద్యాలను ఆస్వాదించే విధానంగా వాటిని రూపుదిద్ది యూట్యూబ్లో అన్నీ ఉచితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధానంగా ఈ కావ్యాలని పద్యరూపంగా ఒక మంచి అద్భుతమైనటువంటి యొక్క పాటల్లాగా వినిపించే విధానంగా అందిస్తున్నారు పాలగుమ్మి రాజగోపాల్ గారు. ఆ రాజగోపాల్ గారు చేసినటువంటి ఒక కృషి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడికి అందాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి కృషిని మేము
మా వంతు చిన్న ఉడతా భక్తిగా ఈ పాలగుంది రాజగోపాల్ గారి యొక్క బయోపిక్ను చేసి వారు చేసిన కృషికి సంబంధించినటువంటి అనేక విషయాలను మీకు అందించాము. మీకు నచ్చుతాయని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాము. ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత, ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత, వేద వేదాంగ పరిభూషిత, శ్రీరామ పాదాబ్జ సేవాంకిత, సూర్యప్రభాభాసిత, దయనురా పవనజా హనుమనీ చరణ సేవనిడవో, హనుమ శ్రీ హనుమ శ్రీ హనుమ క్లీం, ఏలాగు నిన్ను గొల్తు గుణవందిత.